మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను కూడా తీసుకొచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పవచ్చు. కానీ గత శాసనసభ ఎన్నికల్లో అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఇక చూస్తుంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుందనే అంశంపైన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేఆర్ భీమసేన మనతో ఉన్నారు. చెప్పండి, బీఆర్ఎస్ పరిస్థితి చూస్తున్నట్టయితే గత ఎన్నికల్లో పరిస్థితి చూసాము, మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో చూసాము. ఎట్లా ఉండబోతుంది పార్టీ పరిస్థితి భవిష్యత్తులో? ఏ పార్టీకైనా కానీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఏ పార్టీకైనా కానీ హెచ్చు తగ్గులు ఉంటాయి. అదే పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఉద్యమ పార్టీ. దాదాపుగా ఒక 20 సంవత్సరాలుగా పోరాటం చేసి తెలంగాణను సాధించి ఈ తెలంగాణలో ఒక చక్కనైనటువంటి పరిపాలన అందించినటువంటి ఒక గొప్ప ఘనకీర్తి సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దాన్ని నడిపిస్తున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణకు ఒక బాపుగా, తెలంగాణ ఉద్యమకారుడుగా ఆయన ఎన్నో ఒక సంక్షేమ పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్లారు. ఇలా ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణను సాధించుకున్నామో ఆ లక్ష్యాన్ని ముద్దాడడం కోసము నీళ్లు కానీ నియామకాలు కానీ ప్రతి ఒక్కటి ఇలా అన్నిటినీ సాధించుకున్నటువంటి వ్యక్తి ఇలా కేసీఆర్ గారు. ఎందుకంటే ఎండాకాలంలో కూడా గ్రామాలలో ఉన్నటువంటి చెరువులు నింపినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. అలాగే నిధులు అనేటువంటిది వరదలు బారించాడు. నియామకాలను కూడా ఎన్నో ఉద్యోగాలను మనం ఇలా తీసుకున్నాం తెలంగాణ పరిపాలనలో. కానీ ఇలా కొంత పొరపాటు ఎక్కడ జరిగిందో అనేటువంటిది మనం చెప్పలేము. కానీ ఏ పార్టీకి కానీ 10 సంవత్సరాల తర్వాత ఆ పార్టీ మీద కొంచెం వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతను ఇలా ప్రతిపక్షాలు ఓన్ చేసుకొని అతి కొద్ది మెజారిటీతో అధికారంలోకి వచ్చినది. అయినంత మాత్రాన ఇలా బీఆర్ఎస్ పార్టీ తగ్గిందని కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఒక మనుగడ లేదని చెప్పేసి చెప్పుకోవడము ఈ ప్రతిపక్షాల వాళ్ళ యొక్క వివేకానికి వదిలేస్తున్నాం. ఓకే, అంటే కుటుంబ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. అంటే కేసీఆర్ ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కి అప్పచెప్పడం వల్ల పార్టీ దెబ్బతినే పరిస్థితి అని చెప్పి బయట హువాగానాలు నడుస్తున్నాయి. ఆ విషయంలో హరీష్ రావు పరిస్థితి ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? అంటే మీరు ముందుగా ఒక్కటే మాట మనం చర్చించుకోవాలి. ఈ దేశంలో ఏ పార్టీ కుటుంబ పార్టీ కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ రాలేదా, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ రాలేదా, రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ రాలేదా, వాళ్ళ భార్య సోనియా గాంధీ లేదా, ఇక్కడ ప్రియాంక గాంధీ కూడా. తమిళనాడు తీసుకోండి, కరుణానిధి కొడుకు మనమడు అందరు ఉన్నారు. ఇలా దేవగౌడ చూసుకోండి, వాళ్ళు ఉన్నారు. మహారాష్ట్ర శివసేన తీసుకొని కొడుకులు ఉన్నారు. అంటే ఏ పార్టీలో కానీ వారసత్వ రాజకీయాలు అనేటువంటిది భారతదేశంలో అది శరా మామూలే. దాన్ని వంక చూపెట్టి తెలంగాణలో కుటుంబ పార్టీ అంటారు. కానీ ఇలా తెలంగాణ ఉద్యమంలో ఒక హరీష్ రావు గారు ఉన్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటాం. తెలంగాణ పార్టీ పెట్టిన నుంచి, తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిన నుంచి మడమడి తిప్పని పోరాటం చేసినటువంటి నాయకుడు, కేసీఆర్ గారితో సమానంగా పనిచేసినటువంటి నాయకుడు హరీష్ రావు గారు. అసలు హరీష్ రావు గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టు తెలంగాణ రాష్ట్రంలో ఏ నాయకుడు ఇలా అని చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుడిని తడిమి దగ్గరికెంచి వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళని యొక్క ముందుకు నడిపించినటువంటి చరిత్ర హరీష్ రావు గారిది. కుటుంబ పాలన అనేటువంటిది హరీష్ రావు గారు కానీ కేసీఆర్ కానీ ఇలా కవిత గారు ఉన్నారు. తెలంగాణ బతుకమ్మన్ అనేటువంటి ఆ పండుగను ప్రపంచ ఎల్లలు దాటించారు. కేటీఆర్ గారు కూడా తన పాత్ర ఉన్నది కాదనట్లేం. కాకపోతే ఇందులో మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటి నుంచి కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు అతి దగ్గరగా ఉన్నటువంటి వ్యూహాలు పన్నడంలో కేసీఆర్ తర్వాత హరీష్ రావు గారు నిలుస్తారు. తప్పకుండా ఏంటంటే ఒకసారి కేటీఆర్కి అవకాశం వచ్చింది. ఈ రాష్ట్రాన్ని ఇలా మున్సిపల్ ఎన్నికలలో, హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో ఆయన నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశము ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు దక్కింది. మరొకసారి ఖచ్చితంగా ఇదే అవసరాన్ని గుర్తించేసి యువకుడు భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలని చెప్పేసి తెలిసినటువంటి వ్యక్తిని హరీష్ రావు గారు అని చెప్పేసి తెలంగాణలో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. కష్టాల్లో సుఖాల్లో దగ్గరగా ప్రజలకు, ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఒక నాయకుడు ప్రజలకు రోజు ఒక 1000 మందిని కలిసేటువంటి నాయకుడు, 1000 మందికి సమాధానం చెప్పి వాళ్ళ అవసరాలు తీర్చేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది హరీష్ రావు గారే అని చెప్పేసి మనం ఖచ్చితంగా ఈ దేశంలోనే చెప్పచ్చు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకోటి కూడా చెప్తున్నాను,
కాంగ్రెస్ కంటే ఈ రాష్ట్రంలో బీజేపీ కంటే అత్యధికంగా ఎక్కువ కార్యకర్తలు ఉన్నటువంటి, ఎక్కువ సభ్యత్వం నమోదు చేసుకున్నటువంటి పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళని నడిపించేటువంటి నాయకుడు కేవలము కేసీఆర్ తర్వాత హరీష్ రావు గారే. ఆయన పగ్గాలు అప్పచెప్తే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ పూర్వవైభవం వస్తుంది అనేటువంటి ఎలాంటి నమ్మకము అనేటువంటిది లేదు అనేటువంటిది మేము చెప్తున్నాము. 100% ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేటువంటి సత్తా, దమ్ము అన్నీ ఉన్నటువంటి నాయకుడు తన్నీరు హరీష్ రావు గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక మనుగడ పెరగాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ ఇప్పటివరకు కేటీఆర్కి అవకాశం ఇచ్చారు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో హరీష్ రావుకు అవకాశం ఇస్తే పార్టీ పూర్వభయం తెచ్చుకుంటుంది. రాబోయే రోజుల్లో కూడా అధికారంలోకి రావడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పి ఒక బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేఆర్ భీమసేన చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.